యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో కార్తికేయ 2 ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రావడంతో పాటు దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ అందించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఘనతను సాధించింది. కేంద్ర ప్రభుత్వంచే 70వ జాతీయ ఫిలిం అవార్డుల్లో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. శ్రీకృష్ణుడి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టింది. దీనికి తోడు ఈ సినిమాలోని నటీనటుల పర్ఫార్మెన్స్, చక్కటి సంగీతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నార్త్ లోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేయగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, అనుపమ్ ఖేర్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.